అయితే ఇక్కడ నిజమైన బుద్ధుడు ఎవరు అన్న విషయం మనకి అనుమానం రేకెత్తిస్తుంటుంది. నిజమైన బుద్ధుడు ఎవరు అనంటే మహావిష్ణువు తన 9వ అవతారంగా పరమశివుడు ఎప్పుడైతే త్రిపురాసుర సంహారం చేయడానికి ఉద్యుక్తుడవుతాడో ఆ పరమశివునికి సహాయం చేయడం కోసం కృష్ణ యజుర్వేదంలోని తైత్తిరీయ సంహితలో ప్రస్తావించబడినటువంటి బుద్ధావతారాన్ని ధరించాడు. ఆ బుద్ధావతారం ధరించి ఈ త్రిపురాసురుల యొక్క భార్యలైనటువంటి వారికి ధర్మభ్రష్టుని చేయడం వల్ల వీరి ధర్మభంగం కలిగి వారు త్రిపురాసురులు శివుని చేతుల్లో చంపబడ్డారు. ఆ విధంగా తాను ఈ బుద్ధావతారాన్ని ఎత్తడం జరిగింది. భాగవత పురాణం ప్రకారము మహావిష్ణువు సుగత బుద్ధుని అవతారం ఎత్తాడు. ఇప్పుడు మనం చూసే ఈ బుద్ధుడు అన్నది కథ అయినప్పటికీ కూడా ఆ దశావతారంలో ఉన్నటువంటి 9వ అవతారము బుద్ధుడు వేరు, ఈ బుద్ధుడు వేరు. మన భారతదేశంలో యథావిధిగా ఒరిజినల్ పురాణాలన్నింటినీ వక్రీకరింపబడినట్టుగానే ఈ సుగత బుద్ధుని కథని లేదా సుగత బుద్ధుని చరిత్రని మరుగునపరిచి ఇప్పటి ఈ గౌతమ బుద్ధుని కథని దాని ప్లేస్లో పెట్టడం జరిగింది. ఒకవేళ గనక ఈ బుద్ధుడే ఆ బుద్ధుడైతే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు బౌద్ధిజాన్ని ఎందుకు ఖండిస్తారు? మహావిష్ణు అవతారాన్ని మహావిష్ణువు యొక్క పరమభక్తుడైనటువంటి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఎందుకు ఖండిస్తారు? చిన్న లాజిక్ ఆలోచించాలి కదా మనం. అందుకని ఈ బుద్ధావతారం అన్నది దశావతారాల్లోనిది కాదు. స్వస్తి.